ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి గుమగుమలాడుతూ సువాసనతో ఎలా తయారు చేసుకోనో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే పాలు మంచిగా కాగబెట్టుకొని ఫ్రిడ్జ్లో 8 గంటల పాటు ఉంచాలి. ఉంచాక దానిపైన అట్టులాగా కడుతుంది థిక్గా. ఆ అట్టును స్పూన్తో తీసేసుకోవాలి. ఈ అట్టు తీసుకొని ఈ అట్టుని 15 రోజులు నిల్వ చేశాను నేను. ఇలా తీసుకుంటూ 15 రోజుల అట్టులో కొంచెం పెరుగు తోడు వేయాలి. తోడు వేస్తే ఏమవుతుందంటే నెయ్యి గుమగుమలాడుతూ సువాసనతో చాలా బాగా వస్తుంది. ఫస్ట్ అయితే ఈ మలాయిలో 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని కలుపుకొని తోడుకొని ఇవ్వాలి. ఈ మీగడని మొత్తం తోడుకొని ఇవ్వాలి. పెరుగు వేసుకున్నాక ఒక 8 గంటల పాటు పక్కన పెట్టుకుంటే తోడుకుంటుంది పెరుగులాగా. ఇలా తోడుకున్నాక మిక్సీ జార్లో కానీ ఇలా చేత్తో అయినా ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతుంటే మజ్జిగ వెన్న సపరేట్ అవుతుంది. ఇందులోనే ఈ మజ్జిగ వేరే బౌల్లో పోసుకొని ఈ వెన్నను తీసుకోవాలి. ఈ వెన్నను తీసుకొని ఒక బౌల్లో వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని చిన్న మంట పైన కరిగించాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. మొత్తం కరిగాక ఈ వెన్నంతా కరిగాక చిన్న మంట పైన కాగబెట్టుకోవాలి. ఈ వెన్న మొత్తం కరిగేదాకా ఇట్లా మరుగుతూ ఉండగా ఒకసారి స్పూన్ పెట్టి కలుపుకోవాలి. ఇలా కొంచెం నెయ్యిలాగా అయ్యాక ఇందులోకి 2 తమలపాకులు వేసుకొని కాగబెట్టుకోవాలి నెయ్యి. ఈ తమలపాకులతోటి నెయ్యి మంచి సువాసనతోటి గుమగుమలాడుతూ కమ్మగా టేస్టీగా ఉంటుంది. నెయ్యి కూడా ఎక్కువ రోజులు సువాసనతోటి నిల్వ ఉంటుంది నెయ్యి. ఈ ఆకు మొత్తం ఇందులో కాలేదాకా నెయ్యి మరిగించుకోవాలి. ఇలా ఆకు మొత్తం క్రిస్పీగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వడగట్టుకోవాలి నెయ్యిని. అంతే, ఎంతో సింపుల్గా ఇంట్లోనే గుమగుమలాడే నెయ్యి తయారు చేసుకోవచ్చు.